నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు శ్రీనగర్ నిట్లో కొనసాగుతున్న ఉద్రిక్తత స్థానికేతరులపై పోలీసుల దమనకాండ భద్రతపై తీవ్ర ఆందోళనలో తెలుగు విద్యార్థులు అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు భద్రత కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి త్రిసభ్య కమిటీని పంపిన హోంశాఖ హెచ్సీయూలో మరోసారి ఉద్రిక్తత విశ్వవిద్యాలయ ముట్టడికి విద్యార్థుల ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు పలువురు అరెస్ట్ అమరావతికి వచ్చే ఉద్యోగులకు ఏడాది వరకు 5 రోజుల పని దినాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం సమస్యలపై చర్చిస్తున్నట్టు వెల్లడి అమరావతిలో రైతులకిచ్చే స్థలాలపై సీఆర్డీఏ అవగాహన సదస్సు 100 నుంచి 4,000 గజాలు కేటాయిస్తామని వెల్లడి సలహాల స్వీకరణ తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హైదరాబాద్లో కన్నతల్లి ఘాతుకం ఆడబిడ్డ పుట్టలేదని 25 రోజుల కొడుకును కడతేర్చిన మహిళ కొనసాగుతున్న పనామా పత్రాల ప్రకంపనలు ముగ్గురు తెలుగువారు సహా మరికొందరి పేర్లు బహిర్గతం చేసిన మీడియా ప్రతినిధుల కూటమి కశ్మీర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలో స్థానికులు స్థానికేతరులకు మధ్య ఏర్పడిన వివాదం ఇంకా సద్దుమణగలేదు 2020 ప్రపంచ కప్ సెమీస్లో భారత్ ఓడినప్పుడు స్థానికులు సంబరాలు చేసుకోవడాన్ని స్థానికేతర విద్యార్థులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది ఆ వెంటనే మూతపడిన నిట్ను నిన్న తెరవగా కొందరు స్థానికేతర విద్యార్థులు బయటకొచ్చేందుకు ప్రయత్నించారు వారిపై కశ్మీర్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంతో తెలుగువారు సహా చాలా మంది గాయపడ్డారు తమకు శ్రీనగర్లో రక్షణ లేదని నిట్ను జమ్మూకు మార్చాలని స్థానికేతర విద్యార్థులు డిమాండ్ చేస్తుండగా కేంద్రం నియమించిన కమిటీ మొత్తం ఘటనపై విచారణ చేపట్టింది జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలో స్థానికేతరుల మధ్య వివాదం కశ్మీర్ పోలీసుల ప్రవేశంతో మరింత ముదిరింది గత వారం 2020 ప్రపంచ కప్ సెమీస్లో భారత జట్టు విండీస్ చేతిలో ఓడిపోవడంతో నిట్లోను కొందరు స్థానిక విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు ఈ వైఖరిని స్థానికేతరులైన కొందరు విద్యార్థులు వ్యతిరేకించగా వారిపై స్థానిక విద్యార్థులు దాడి చేయడం నిట్లో ఉద్రిక్తతకు కారణమైంది వెంటనే క్యాంపస్ మూసివేసిన నిట్ యాజమాన్యం నిట్ ప్రాంగణంలో సీమ సురక్ష బల్ బలగాలను వెలుపల శ్రీనగర్ పోలీసులను మోహరించింది నిట్ను తిరిగి నిన్న తెరవగా స్థానికేతర విద్యార్థులు ర్యాలీగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు వారిని అడ్డుకున్న శ్రీనగర్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు ఆ దాడిలో తెలుగు విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారు పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేంద్రం నష్ట నివారణ చర్యలకు దిగింది కేంద్ర మానవ వనరుల శాఖ 3 సభ్యుల కమిటీని విచారణకు పంపింది కమిటీకి సహకరించేందుకు నిరాకరించిన స్థానికేతర విద్యార్థులు కొందరు ఎన్ఐటీ పరిపాలక సిబ్బంది తమను బెదిరించారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు మొత్తం 5 డిమాండ్లను కమిటీకి లిఖితపూర్వకంగా సమర్పించిన స్థానికేతర విద్యార్థులు నిట్లో ఒక మందిరాన్ని కూడా నిర్మించాలని తమ డిమాండ్లలో ప్రస్తావించారు తమకు శ్రీనగర్లో రక్షణ లేదని తెలుగు విద్యార్థులు సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు కొందరు స్థానికేతర విద్యార్థులు తల్లిదండ్రులు నీటి యాజమాన్యం వైఖరికి నిరసనగా జమ్మూలో నిరసనకు దిగారు इसमें बिल्कुल पीसफुल प्रोटेस्ट था डायरेक्टर ने मीटिंग बुलाई थी लड़कियां लड़के सबकी सारे बच्चे उधर गए थे इतने में डायरेक्टर ने एचओडीज भी बुलाए थे उन्होंने उनको धमकाया कि आपको हम सप्ली देंगे आपका कैरियर खराब करेंगे अगर आपने इस मैटर को और उछाला इतने में बच्चों को पता लगा कि मीडिया गेट तक आई है मेन गेट तक बच्चे मेन गेट पे जाने लगे पुलिस ने उनको रोका और जेके पुलिस ने लाठीचार्ज शुरू कर दिया वहां पे लड़कियों को भी लाठियां पड़ी हैंडीकैप्ड बच्चे थे उनको भी लाठियां पड़ी 30 to 40 मेजरली इंजर्ड हैं 200 को माइनर इंजरीज हैं और 4 सीरियस हैं 1 आईसीयू में है आज यही है कि बच्चों को सेफ निकाला जाए वहाँ पे हमें वहाँ पे सेफ रहने दिया जाए अगर वहाँ पे हमें सेफ नहीं रहने देते तो काले यहाँ पे जम्मू में लाया ज्यादा नहीं तो हम यहाँ पे तो सेफ रह सकते हैं वहाँ पे हमारे लिए सेफ नहीं है
విద్యార్థుల భద్రతకు ఎలాంటి ముప్పు రానివ్వబోమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. తాను ఇప్పటికే కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో మాట్లాడానని చెప్పిన ఆయన సమగ్ర విచారణకు ఆదేశిస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు తెలిపారు. నిట్ సిబ్బందితో తాము నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. శ్రీనగర్ నిట్లో 120 మంది తెలుగు విద్యార్థులు చదువుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వారి భద్రతపై దృష్టి పెట్టాయి. శ్రీనగర్ నిట్లో చదువుతున్న తెలుగువారు సహా స్థానికేతరులకు సరైన భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. జమ్మూ కశ్మీర్ డీజీపీ శ్రీనగర్ ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపిన ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజోవత్ ప్రస్తుతం నిట్లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. విద్యార్థులతో మాట్లాడానని వారంతా పూర్తి అభద్రతా భావంతో ఉన్నారని తెలిపారు. త్వరలోనే నిట్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఎంహెచ్ఆర్డీ బృందం తెలిపినట్టు రామచంద్రు వివరించారు. ఉపకులపతి అప్పారావును తొలగించాలనే డిమాండ్తో విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో హెచ్సియు కార్యక్రమం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వీసీకి వ్యతిరేకంగా హెచ్సియు ముట్టడించేందుకు వచ్చిన విద్యార్థి ఐకాస నేతలను విశ్వవిద్యాలయం గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద మరోసారి నిరసనలు హోరెత్తాయి. రోహిత్ వేముల మృతికి వీసీ అప్పారావే కారణమని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాలు ఆయన్ని పదవి నుంచి తొలగించడం సహా అరెస్టు చేయాలనే డిమాండ్తో చలో హెచ్సియుకు పిలుపు ఇచ్చాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం సహా వివిధ కళాశాలల నుంచి తరలివచ్చిన విద్యార్థులు విశ్వవిద్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. హెచ్సియు లోపలున్న విద్యార్థులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది పోలీసులు వారిని రానివ్వలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రధాన గేటు బయటకు వచ్చిన హెచ్సియు విద్యార్థులు వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటీలో గత నెల 2 నెలల నుంచి ఆయననే కొనసాగిస్తాను. రోహిత్ వేముల మృతికి కారణమైనటువంటి వీసీ అప్పారావును వెంటనే తొలగించాలి, ఆయనకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, ఆయనపై కేసు నమోదు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే సమయంలో విశ్వవిద్యాలయంలో అకాడమిక్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయగా హెచ్సియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ వి కృష్ణ విద్యార్థులకు మద్దతుగా పదవికి రాజీనామా చేసి సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. విశ్వవిద్యాలయంలో అంతా సవ్యంగానే ఉందన్న పోలీసులు శాంతియుత నిరసన చేసే వారి జోలికి వెళ్లడం లేదని తెలిపారు. గేట్ ఎక్కినారు. సో అట్లా చేస్తా ఉంటే పోలీసు కూడా ప్రేక్షకులతో వహించలేం కదా. ప్రివెంటివ్ అరెస్ట్ తప్పుడు చేయాలి, లాండ్ కంట్రోల్ చేయాలి కదా. చదువుకున్న స్టూడెంట్స్ ఎవరికి అంటాం? చాలా 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5,000 స్టూడెంట్స్ పోలీసు అని అంటున్నారా? అందరూ హ్యాపీ చదువుకుంటున్నారు. మరోవైపు హెచ్సి ఉపకులపతి అప్పారావును తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థులు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. 40 మంది విద్యార్థులు క్యాంపు కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు 1 సంవత్సరం పాటు వారానికి 5 రోజుల పనిదినాలు ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్షలో హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగుల సమస్యలు, కాపు కార్పొరేషన్కు బడ్జెట్లో కేటాయించిన 1,000 కోట్ల రూపాయల నిధులపై చర్చించామని నారాయణ తెలిపారు. 4 జిల్లా కేంద్రాల్లో కాపు భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు అంగీకరించారని వెల్లడించారు. అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తపరిచిన వాటిలో ఒకటి పిల్లల యొక్క నేటివిటీ ఒకటి అడిగారు. అది సీఎం గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడటం, ఆ ఫైల్ కూడా మూవ్ అవుతుంది. దాన్ని వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు. రెండవది, హైదరాబాద్లోని ఉద్యోగస్తులు ఎవరైతే ఇక్కడికి జూన్కి తరలి వస్తున్నారో ఆ వచ్చే వాళ్ళందరూ వీక్లీ 5 days వర్క్ చేసేసరిగా 1 year పాటు ఇన్ ప్రిన్సిపల్ నిన్న యాక్సెప్ట్ చేయడం జరిగింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులకిచ్చే ప్లాట్లపై సీఆర్డీఏ మరోసారి అవగాహన సదస్సు నిర్వహించింది. సమీకరణలో ఇచ్చిన భూమి ఆధారంగా కనీసం 100 నుంచి 4,000 గజాల వరకు స్థలాలను కేటాయిస్తామని విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివరించింది. రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు ఈ సమావేశానికి హాజరై తమ అభ్యంతరాలను తెలిపారు. ఎవరి వాటాకు ఎంత భూమి వస్తే అంత కొలిచివ్వాలనే ప్రతిపాదనకు రైతులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. 4,000 గజాల తర్వాత ప్రతి స్థలానికి 50 గజాల చొప్పున పెంచుతూ మరో ప్రతిపాదనను సీఆర్డీఏ సూచించింది. కేటాయించే స్థలం తగిన విధంగా లేకుంటే అదనపు స్థలాన్ని అందరికీ ఒకే ప్రాంతంలో కేటాయించేలా నిర్ణయించారు. ఇది క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే మాకు బాండ్ ఇవ్వబోతున్నారో ఒక ట్రాన్సాక్షన్కి క్యాపిటల్ గెయిన్
లేకుండా చూడమని వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డిఓ లెటర్ సెంట్రల్ గవర్నమెంట్ రాశారు ఎగ్జంప్షన్ ఇవ్వమని. కొంతమంది రెసిడెన్షియల్లో మేము కలము, కమర్షియల్లో కలుస్తామన్నారు. ఎక్కడ కలిసినా కమర్షియల్లో కలిసి తీసుకుంటామన్నా ఇస్తారు, రెసిడెన్షియల్లో కలిసి తీసుకున్నా ఇస్తారు. రైతుకి ఏది లాభదాయకంగా ఉందో ఆ లాభదాయకమైనటువంటి ఆలోచనకు తగినటువంటి విధంగానే ఈ ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. రైతు వాళ్లకు సంబంధించినటువంటి చాలా వివరాలు అలాగే డీటెయిల్డ్ క్లారిఫికేషన్స్ అడిగారు. వాటిలన్నింటినీ కూడా ఈరోజు మనం నివృత్తి చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత ప్రతి గ్రామంలోనూ కూడా కాంపిటెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మళ్ళా గ్రామ అవగాహన సదస్సులు కూడా పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా లేఅవుట్ తయారు చేసుకుని ఎల్పీఎస్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాజధాని పరిధిలో సీడ్ క్యాపిటల్ను కలిపే సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. రాయపూడి నుంచి ప్రారంభమై కనకదుర్గమ్మ వారధి వరకు 21.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి సీఎం ఆమోదముద్ర వేశారు. మెట్రో, బీఆర్టీఎస్తో కలిపి 4 లైన్లలో ఈ రహదారి నిర్మించనున్నారు. ఈ మేరకు విజయవాడలోని తన కార్యాలయంలో రాజధాని అభివృద్ది కమిటీతో సమావేశమైన చంద్రబాబు మొదటి దశలో 250 కోట్ల రూపాయల వ్యయంతో 18.3 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అనుమతినిచ్చారు. ఈ రహదారి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 1.5 కిలోమీటర్లు 6 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా టెండర్లు పిలవనుండగా రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్న 6 జాతీయ రహదారులతో అనుసంధానించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల విభజన సక్రమంగా జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు కమల్నాథన్ కమిటీని కోరారు. ఉద్యోగుల విభజనపై ఇవాళ హైదరాబాద్లో జరిగిన కమల్నాథన్ కమిటీ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్లతో పాటు కేంద్రం తరఫున సీనియర్ ఐఏఎస్ కొఠారి సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ నుంచి సంజయ్ కొఠారితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు అడిగితేనే చేద్దామనుకునే వైఖరి మంచిది కాదని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలపాలని కోరారు. ఆదాయార్జనలో పొరుగు రాష్ట్రాల స్థాయికి చేరే వరకు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం సహాయపడాలని విజ్ఞప్తి చేసిన చంద్రబాబు విభజన సమయంలో చెప్పిన ప్రత్యేక హోదా ఇంకా రాలేదని, రాజధానికి పూర్తిస్థాయి సహకారం అందటం లేదని చంద్రబాబు ఆయనతో అన్నట్లు తెలిసింది. ఆ సాయం అందేలా చూడాలని కోరారు. తెలంగాణ పంపిణీ సంస్థలు సమర్పించిన విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనల వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వినియోగదారులు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి తెలిపారు. ఛార్జీల పెంపుపై హైదరాబాద్ రెడ్ హిల్స్లోని ఫ్యాప్సీ భవన్లో ఈఆర్సీ విచారణ చేపట్టగా పలువురు తమ అభ్యంతరాలను తెలిపారు. ఈ విచారణలో మొదట ఛార్జీలను ఎందుకు పెంచాల్సి వస్తోందో ఎస్పీడీసీఎల్ సీఎండీ వివరించారు. 119.6 లక్షల వినియోగదారుల్లో 80.9 లక్షలపై అంటే 68% భారం ఉండదని అధికారులు తెలిపారు. ఈ వాదనను తోసిపుచ్చిన వినియోగదారులు ఛార్జీల భారం అధికంగా ఉంటుందని, ప్రైవేటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు మరింత భారమవుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. రేపు కూడా తెలంగాణ ఈఆర్సీ విచారణ కొనసాగనుంది. గృహ అవసరాలకు వాడుకునే కరెంటు విషయంలో మహా అంటే 2,000 కోట్ల రూపాయల లోటు ఉందని అంటున్నారు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు. ఆ కంపెన్సేట్ చేయడానికి దాన్ని ప్రభుత్వమే భరించాలని చెప్పి నేను కమిషన్ ముందు రిక్వెస్ట్ చేసిన. మిగులు విద్యుత్ ఉంటుందని ఒక పక్కన చెబుతా, మళ్ళీ షార్ట్ టర్మ్ పర్చేజెస్ అధిక ధరలకి, అలాగే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ చాలా అధిక ధరలకి కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకుని సర్ప్లస్ చూపెడుతున్నారు. అది చాలా అసంబద్ధమైన నిర్ణయం. ఇప్పుడు 6,700 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయొద్దని తెలంగాణ జన్కోని ఆదేశించి వాళ్ళకి ఒక 623 కోట్లు ఫిక్స్డ్ ఛార్జెస్ కింద, అంటే ఉత్పత్తి చేయొద్దన్నందుకు, ఉత్పత్తి చేయకుండా సరఫరా చేయనందుకు ఇలాంటి అన్యాయమైన భారాలన్నీ వినియోగదారుల మీద పడుతున్నాయి. ప్రపంచ నేతలు, వ్యాపారులు, ప్రముఖుల రహస్య లావాదేవీలను బహిర్గతం చేసిన పనామా పత్రాల వ్యవహారంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా విదేశీ సంస్థలు కలిగి ఉన్న 3 తెలుగువారు సహా మరికొందరు భారతీయ వ్యాపారుల పేర్లను వెల్లడించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక హైదరాబాద్కు చెందిన మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో నమోదైన 4 సంస్థలకు డైరెక్టర్గా ఉన్నట్టు తెలిపింది. నందన్ క్లీన్టెక్కు ఎండీ అయిన ప్రసాద్ ఆసియాలోనే అతిపెద్ద జీవ ఇంధన ప్రాసెసింగ్ కేంద్రం స్థాపించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. బయోడీజిల్ ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 2012 ఏప్రిల్ 2న అరెస్టైన ఆయన ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. హైదరాబాద్కు చెందిన ఓలం భాస్కరరావు, భావనాసి జయకుమార్లు ప్రసాద్ స్థాపించిన సంస్థల్లో సంచాలకులుగా, వాటాదారులుగా నమోదైనట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. ఈ కథనంపై స్పందించిన వ్యాపారం చేయాలనే ఆయా సంస్థలు ప్రారంభించామన్న మోటూరి ప్రసాద్ వాటి ద్వారా పెద్దగా కార్యకలాపాలు నిర్వహించలేదని వివరించారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ సతీమణి కమలా అడ్వాణీ ఇక లేరు. ఈ సాయంత్రం గుండెపోటు రావడంతో ఆమె తుది శ్వాస విడిచారు. 83 ఏళ్ల కమలా అడ్వాణీకి గుండెపోటు రాగానే హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆమె చికిత్స ప్రారంభించినప్పటికీ కాసేపటికే ఆమె కన్నుమూశారు.
కమలా అడ్వాణీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, భాజపా నేతలు కమలా అడ్వాణీ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు చెప్పారు. ఇందుకోసం ఈ నెల 14 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన విశాఖలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాల్లో కూడా పార్టీ ఆవిర్భావోత్సవాలను భాజపా శ్రేణులు నిర్వహించాయి. ఏప్రిల్ 14 నుంచి 24 వరకు కూడా పెద్ద పెద్ద సమావేశాలు పెట్టి, బహిరంగ సభలు పెట్టి ప్రజలు పాల్గొనేలా చేసి ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా పార్టీ నిర్ణయం చేసింది. భారతీయ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు భారతీయ జనతా పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. అందుకు అనుగుణంగా పనిచేస్తూనే తెలంగాణలో పార్టీని పటిష్టం చేసుకునేందుకు కృషి చేద్దామని కిషన్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. కోసమో, ఎమ్మెల్యేలు కావడం కోసమో, ఎంపీలు కావడం కోసమో, అధికారం కోసమో మన పార్టీ స్థాపించలేదు. జాతీయ ఉద్యమం నిర్మాణం చేయాలి, మన జాతిని రక్షించుకోవాలి, ప్రజల్లో ఒక జాతీయ భావన రావాలి. ఈ దేశం నాది, ఈ మట్టి నాది, ఈ ప్రజలు మా వాళ్ళు అనేటువంటి భావన ఉండాలనేటువంటి దృక్పథంతో భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. మన తెలంగాణలో కూడా పార్టీ పటిష్టం కోసం కృషి చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి తీసుకురావాలనే డిమాండ్ పార్టీలో ఊపందుకుంది. లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ కృష్ణా జిల్లా తెలుగుదేశం బీసీసీఎల్ సమన్వయ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పార్టీకి యువ నాయకత్వం అవసరమన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్యమంత్రిని చంద్రబాబును కలిసి లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెరుగుతుందని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు ముఖ్యమంత్రి లోకేషేనని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో యువ నాయకత్వం రావాలి. ఏ రకంగా అయితే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారికి అండగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారో అదే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నారా లోకేష్ గారు అండగా నిలబడాలి. వారు కూడా ముందుకు రావాలి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు కాదు రేపు ఏ రోజైనా మళ్ళా అధిష్ఠించేటువంటి అవకాశం ముఖ్యమంత్రిగా ఏ రోజైనా లోకేష్ బాబే ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా ఈ రోజు కేబినెట్ లో తీసుకునేటువంటి దాన్ని ఎవ్వరూ ఆక్షేపించరు. తెలుగుదేశం పార్టీలో గాని ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా లోకేష్ బాబు మంత్రివర్గంలోకి రావాలనేటువంటిది అందరి ఆకాంక్ష. మరోవైపు సీనియర్ నేత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి వచ్చే అన్ని అర్హతలు లోకేష్ కు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కుమారుడైనంత మాత్రాన మంత్రివర్గంలోకి తీసుకురాదనే నిబంధనేది లేదన్నారు. జగన్ కు కేవలము తండ్రి పేరు చెప్పుకొని బ్రతకటమే సరిపోతుంది. వాడికి తనది అంటూ ఏంది చెప్పుకోవడం. కేటీఆర్ ఉన్నాడు, కేవలం ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని బ్రతకడం లేదు. తన సామర్థ్యాన్ని ఎన్నో చూపిస్తున్నాడు. లోకేష్ కూడా ఇవాళ ప్రధాన సెక్రటరీ అయినాడు. పార్టీ విషయాల్లో కొంతవరకు స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నాడు. స్వతంత్రంగా ప్రవర్తించే వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీయాలి తప్ప తండ్రి చాటు బిడ్డనో అమ్మ చాటు బిడ్డనో తీసిందన్న లాభం లేదు. తెలుగుదేశం శాసనసభ్యురాలు అనిత ఇచ్చిన ఫిర్యాదుపై సభా హక్కుల సంఘం ముందు హాజరైన రోజా వివరణ ఇచ్చారు. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సహచర సభ్యురాలు అనిత గౌరవానికి భంగం కలిగేలా తాను ప్రవర్తించలేదని, ఒకవేళ తన వ్యాఖ్యలతో అనిత బాధపడినట్లయితే వాటిని వెనక్కి తీసుకుంటానని రోజా కమిటీ ముందు చెప్పినట్టు తెలిసింది. ఇదే సమయంలో సభలో తన హావభావాలు, వీడియోలు సామాజిక మాధ్యమాలకు చేరడంపై సభా కార్యదర్శిని రోజా నిలదీశారని తెలుస్తోంది. ఈ అంశంపై సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ అంశంపై నివేదికను త్వరలోనే స్పీకర్కు ఇస్తామని గొల్లపల్లి చెప్పారు. కొన్ని కారణాల వల్ల రాలేకపోయి వాళ్ళు వచ్చారు. సంబంధించినటువంటి విషయాల మీద మేము చర్చించాం. ఆమె గారు ఇచ్చినటువంటి వివరణ కూడా మేము తీసుకున్నాం. ఏదైతే మేము చర్చించామో రోజా గారు మాకు ఏమైతే కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా మేము చర్చించిన తర్వాత వారు ఇచ్చినటువంటి వివరణ కూడా మరలా ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసి త్వరలోనే స్పీకర్ గారికి ఆ నివేదికని అందజేసే బాధ్యత నాది. కృష్ణానది జలాల వివాదాన్ని విచారిస్తున్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ సభ్యునిగా కర్ణాటక న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహన్ రెడ్డి నియామకాన్ని ట్రైబ్యునల్ సమర్థించింది. కర్ణాటక ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది.
కర్ణాటకకు చెందిన సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహన్ రెడ్డిని ట్రైబ్యునల్ సభ్యుడిగా నియమించడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని ఆ రాష్ట్రం వాదనలు వినిపించింది. కక్షిదారులైన మిగతా రాష్ట్రాలు భవిష్యత్తులో అభ్యంతరాలు చెబుతాయని సందేహం వ్యక్తం చేసింది. కర్ణాటక వాదనలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రైబ్యునల్ను కోరింది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పగా అన్ని వాదనల్ని పరిశీలించిన ట్రైబ్యునల్ జస్టిస్ రామ్మోహన్ రెడ్డి నియామకాన్ని ఆమోదించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరి స్టేట్ వాదనలు ఇది. ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇచ్చిన కంప్లైంట్ను తోసిపుస్తున్నాము, వాళ్ళ ఆబ్జెక్షన్స్ లీగల్గా నిలబడలేవు అని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వాదనలు తోసిపుస్తూ జస్టిస్ రామ్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ మెంబర్గా కొనసాగించడానికి అర్హుడే. కర్ణాటక పిటిషన్ డిస్మిస్ చేసింది. రేపటి నుంచి ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ. పొత్తిళ్లలోని 25 రోజుల పసిగుడ్డును కన్నతల్లి కడతీర్చి గొలుసు దొంగల దాడిలో గాయపడి చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసిన ఘటన హైదరాబాద్ మల్కాజ్గిరి రామకృష్ణాపురంలో జరిగింది. మల్కాజ్గిరిలో నివసించే పూర్ణిమ దంపతులకు మొదటి 2 కాన్పుల్లో మగబిడ్డలే పుట్టగా 3వ సంతానంలో ఆడపిల్ల కావాలనుకుంటే మళ్లీ మగపిల్లాడే పుట్టాడు. ఇందుకు నిరాశకు గురైన పూర్ణిమ బిడ్డ మెడపై గాయం చేసి రోడ్డు మీదకు తీసుకొచ్చి గొలుసు దొంగలు దాడి చేశారంటూ భర్తకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న భర్త భార్యతో కలిసి బిడ్డను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత వారు చేసిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు పూర్ణిమ చెబుతున్న వివరాలపై అనుమానంతో వారింటికి వెళ్లి పరిశీలించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఇంట్లో రక్తం మరకలున్న వస్త్రం స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్ణిమను ప్రశ్నించగా ఆమె నిజాన్ని అంగీకరించింది. జరిగితే స్ప్రే కొట్టాడని పడిపోయింది. స్ప్రే వచ్చినాక చూస్తే బాబుకి ఇక్కడ కట్ అయి ఉంది. సో ఆమె ఏడ్చుకుంటే నాకు కాల్ చేసింది. తను కాల్ చేసినప్పుడు ఆమె ఎక్కడ ఉందో కూడా చెప్పలేకపోయింది. అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వస్తే బ్లడ్ స్టెయిన్స్ పడాలి కాబట్టి అక్కడ బ్లడ్ స్టెయిన్స్ ఏం లేవు. ఇంకొకటి ఏమంటే ఇమీడియట్ గా స్పో కోల్పోయే అవకాశం ఉండదు. అది ఇంజురీ షార్ప్ రేటెడ్ ఇంజురీ లాగానే అనిపిస్తుంది. పూర్తి మన డాక్టర్ పిఎంఈ తర్వాత ఏ వెపన్ వాడింది అనేది డాక్టర్ వెరిఫై చేస్తారు. విభాగాలు ఉన్నాయి మనకి. ఎందుకంటే అంటే జరిగిండకపోవచ్చు, కానీ మనకు అటువంటి సీన్ చూస్తే మాత్రం అక్కడ అటువంటి జరిగినట్లు కనిపించట్లేదు. అంటే అనుమానం మాత్రమే, మనం ఖచ్చితంగా చెప్పలేము, అనుమానం మాత్రమే. అమెరికాలో వీసా అక్రమాలకు పాల్పడిన కేసులో 10 మంది ప్రవాస భారతీయులు సహా మొత్తం 21 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 3 తెలుగువారు సైతం ఉన్నారు. విదేశీ విద్యార్థుల కోసం నకిలీ వీసాలు తీసుకుంటున్నారని పసిగట్టిన అమెరికా హోంశాఖ అధికారులు దోషుల్ని పట్టుకునేందుకు శూలశోధన మార్గాన్ని ఎంచుకున్నారు. ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్రమార్కులకు వలపన్నారు. కొందరు అండర్ కవర్ అధికారులు దక్షిణ న్యూజెర్సీ విశ్వవిద్యాలయం యుఎన్ఎన్ఎన్జే పేరిట క్రాన్ఫోర్డ్లో నకిలీ విద్యా సంస్థను ఏర్పాటు చేసి అందరినీ నమ్మించారు. అసలు విషయం తెలియని అక్రమార్కులు యుఎన్ఎన్ఎన్జే నుంచి విదేశీ విద్యార్థులకు వీసా ఇప్పించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం ఆయా విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని అందులో కొంత విశ్వవిద్యాలయం ఉద్యోగులుగా నటిస్తున్న పోలీసులకు ఇవ్వజూపారు. ఇలా తప్పుడు వీసాల కోసం వచ్చిన వారందరి వివరాలు, వారి అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలన్నీ సేకరించిన అధికారులు 26 దేశాలకు చెందిన 1000 మంది విద్యార్థులకు తప్పుడు వీసాలు తీసుకుని ఇచ్చేందుకు ప్రయత్నించిన 21 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో తేజేష్ కొడాలి, కార్తీక్ నిమ్మల, గోవర్ధన్ దేవర్ శెట్టి సహా మొత్తం 10 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి విషయంలో వక్రబుద్ధిని ప్రదర్శించిన పాక్ నుంచి మరోసారి దేశంలోకి తీవ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాల హెచ్చరికలతో పలు రాష్ట్రాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఇప్పటికే కశ్మీర్లోకి ప్రవేశించిన 3 ఉగ్రవాదులు మరో స్థానికుడితో కలిసి స్విఫ్ట్ డిజైర్ కారులో వెళుతున్నట్టు అందిన సమాచారంపై ఢిల్లీ పోలీసులు, పంజాబ్ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. కశ్మీర్లో నమోదైన కారులో బయలుదేరిన తీవ్రవాదులు ఈ రాత్రికి బనిహాల్ సొరంగాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీ, ముంబై లేదా గోవాలో ఆత్మాహుతి దాడులు చేయడమే ఉగ్రవాదుల లక్ష్యమని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల వద్ద ఆత్మాహుతి బెల్టులు, బాంబులు, పేలుడు పదార్థాలు పెద్ద మొత్తంలో ఉన్నట్టు తెలుస్తుండగా అన్ని ప్రధాన కూడళ్లు, సైనిక భవనాలు, మార్కెట్లు, బస్సు, రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని భద్రతా సిబ్బందికి సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు కొనసాగినప్పటికీ కొన్ని రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి. నిన్న 516 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ తగ్గిన ధరల వద్ద వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపగా ఇవాళ 17 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసింది. ఈ ఉదయం 24,979 వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో 24,834 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. తర్వాత 25,001 పాయింట్ వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరికి 24,901 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 11 పాయింట్లు తగ్గి 7,614 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.